నమో వెంకటేశాయ. శతపత్రపత్రనేత్ర సుమిత్రాత్రిపుత్రనేత్ర గోవింద గోవింద. కల్పాదిమధ్యమ వికల్పగణావతారం కల్పాంతకాల దహనాతి భయానకారం కల్పాదిహీనమవి కల్పకధీ ప్రచారం కల్పాంతికాగమచరం సుహృదం నమామి అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానలనిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూతశుకశౌనక శంకుయుక్తం సత్కారపూర్వచిరసేవనలభ్యభావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. విదురుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. బయలుదేరి శ్రీకృష్ణ స్మరణతో ఆయా తీర్థాలను సేవించాడు. దారిలో పాండవులు విజయాన్ని సాధించారని విన్నాడు. కౌరవులందరూ నాశనమైపోయారని విన్నాడు. ఇంకా ఎవరితోనూ మాట్లాడకూడదు అనుకుని సరస్వతీ నదీ తీరం గుండా ప్రయాణించి మళ్ళీ యమునా తీరానికి చేరాడు. ఆ యమునా తీరంలో ఉద్ధవుణ్ణి కలిశాడు. ఉద్ధవుణ్ణి కలిసిన వెంటనే సంతోషం పట్టలేక ఉద్ధవుణ్ణి ఆలింగనం చేసుకుని భగవత్ ప్రజలందరూ అంటే భగవంతుడికి సంబంధించిన వారందరూ క్షేమంగానే ఉన్నారు కదా అని కుశల వార్తను అడిగాడు. కేవలం అందరినీ ఒకసారి కుశల వార్తను అడగటంతో సరిపుచ్చుకోకుండా ఒక్కొక్కరిని పేరు పేరున వారు కుశలమేనా వీరు కుశలమేనా అని అడగటం ప్రారంభించాడు. ముందుగా బలరామకృష్ణులిద్దరూ సుఖమేనా అనే ప్రశ్నను ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. కచ్చిత్ పురాణౌ పురుషౌ స్వనాభ్య పాద్మానువృత్యేహ కిలావతీర్ణౌ ఆసాత ఉర్వ్యాః కుశలం విధాయ కృతక్షణౌ కుశలం శూరగేః అని. కచ్చిత్ కుశలంగానే ఉన్నారు కదా. ఎవరు? పురాణ పురుషులైనటువంటి పురుషౌ బలరామకృష్ణులిద్దరూ కుశలమే కదా. కచ్చిత్ పురాణౌ పురుషౌ వారిద్దరూ
వాస్తవానికి ఈ భూలోకానికి విచ్చేయనక్కర్లేదు, వారికి ఇక్కడ ఏమీ పెద్దగా పనేం లేదు. కానీ స్వనాభ్య పాద్మానువృత్య ఇహ కిల అవతీర్ణౌ. ఆ స్వనాభ్యాం బలరామకృష్ణులు ఇద్దరూ ఒకే పురుషుడు యొక్క రెండు అవతారాలు. అందులో బలరాముడు కాస్తంత తక్కువ స్థాయి అంశాలతో ఉన్నవాడు, శ్రీకృష్ణుడు సంపూర్ణ అంశతో వచ్చినటువంటి వాడు. వీళ్ళిద్దరూ ఒకే పరమాత్మ యొక్క, ఒకే శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారము అని చెప్పుకున్నట్లయితే, ఆ శ్రీమన్ మహావిష్ణువు స్వనాభ్య పాద్మానువృత్య తన నాభి కమలంలో పుట్టినటువంటి ఆ బ్రహ్మగారు ప్రార్థించగా ఈ లోకంలో రెండు రూపాలలో అవతరించారు. స్వనాభ్య పాద్మ అనువృత్య ఇహ కిల అవతీర్ణౌ. ఈ లోకంలో వారిద్దరూ అవతరించారు బ్రహ్మగారి యొక్క ప్రార్థనను మన్నించటానికి. అలా అవతరించినటువంటి వాళ్ళు ఆసాత ఉర్వ్యా కుశలం విధాయ. ఉర్వ్యాహ ఈ భూమి తాలూకు కుశలం క్షేమాన్ని విధాయ చేసి కుశలం ఆసాతే, ఈ భూమి మీద చక్కగానే ఉన్నారు. ఆసాత ఉర్వ్యా కుశలం విధాయ కృతక్షణౌ ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి అవసరాన్ని అంటే అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు. అవకాశాన్ని ప్రసాదించి దాని ద్వారా అనుగ్రహాన్ని అందుకోమని సూచిస్తున్నారు. ఈ భూమి మీదే ఉన్నారు. అటువంటి బలరామకృష్ణులిద్దరూ కృతక్షణవు నిత్యము నిత్యోత్సవాలు జరుపుకునేటువంటి వారు. అలాంటి కృతక్షణవు కుశలం శూరగేహే, శూరసేనుడి యొక్క ఇంట్లో, ఆ ద్వారకా నగరంలో వాళ్ళిద్దరూ కుశలమే కదా అని మొదటి ప్రశ్నను బలరామకృష్ణుల యొక్క కుశలాన్ని గురించి అడిగాడు విదురుడు ఉద్ధవుణ్ణి. కచ్చిత్ పురాణౌ పురుషౌ స్వనాభ్య పాద్మానువృత్యా ఇహ కిల అవతీర్ణౌ ఆసాత ఉర్వ్యా కుశలం విధాయ కృతక్షణౌ కుశలం శూరగేహే అనే ఈ శ్లోకంలో. ఇలా బలరామకృష్ణులను గురించి అడిగిన తరువాత వారి తండ్రి గారైనటువంటి వసుదేవుడు కుశలమే కదా అని పై శ్లోకంలో అడుగుతున్నాడు. కచ్చిత్ కురూణాం పరమస్సుహృన్నో భామస్స ఆస్తే సుఖమంగ శౌరి యో వై స్వసృణాం పితృవద్దదాతి వరాన్ వరాన్యో వరతర్పణేన అని. కచ్చిత్ కురూణాం పరమస్సుహృన్నః, కురుణాం కురుదేశంలో నివసించేటువంటి వారికి, కురుదేశపు రాజులకు అంటే కౌరవులకు, ఇటు ధృతరాష్ట్రాదులకు అటు పాండురాజు మొదలైనటువంటి వాళ్లకు అందరికీ కూడా పరమసుహృన్నః మా అందరికీ కూడా పరమసుహృత్ చాలా గొప్ప స్నేహితుడైనటువంటి ఆ వసుదేవుడు కుశలమే కదా. కచ్చిత్ కురూణాం పరమసుహృన్నః, ఆయన భామః చాలా వెలిగిపోతూ ఉంటాడు, ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. దీనికి తోడు మాకు బావగారి వరస అవుతాడు. భామః బావగారి వరస అవుతాడు. కుంతీదేవి గనక వీళ్లకు దగ్గర చుట్టమైతే గనక కుంతీదేవికి అన్న వరస లేదా సోదరుడు వరస అయ్యేటువంటి వసుదేవుడు మాకు బావగారి వరస. కాబట్టి భామస్స ఆస్తే సుఖం అంగ శౌరి. అంగా ఓ ప్రియుడైనటువంటి ఉద్ధవుడా, ఆ బావగారు ప్రకాశవంతుడైనటువంటి వసుదేవుడు సుఖంగానే ఉన్నాడు కదా. శౌరి, ఆయనకు కూడా శౌరి అని పేరుంది. శ్రీమన్ మహావిష్ణువుకు ఉండేటువంటి పేర్లలో ఒక పేరు ఆయనకు కూడా ఉంది. లేదా శౌరిని శ్రీమన్ మహావిష్ణువును పుత్రుడుగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి శౌరి అనే పేరుంది. ఆ వసుదేవుడు సుఖంగానే ఉన్నాడు కదా. కచ్చిత్ కురూణాం పరమసుహృన్నో భామస్స ఆస్తే సుఖమంగ శౌరి యో వై స్వసృణాం పితృవద్దదాతి వరాన్. ఆయన సహజంగా వదాన్య అంటే దానం చేయటంలో చాలా పెద్ద చేయి ఉన్నవాడు. అందులోనూ తన చెల్లెళ్ళకి తోబుట్టువులకి వరాలు ఇస్తూనే ఉంటాడు. తోబుట్టువులకి వరాలు ఎంతలా ఇస్తాడు అంటే, వాళ్ళు కోరిన కోరికలను ఎంతగా తీరుస్తాడు అంటే తండ్రిలాగా తీరుస్తాడు. యోవై స్వసృణాం పితృవత్ దదాతి వరాన్, సహజంగానే పెద్ద చెయ్యి, దాని మీద
చెల్లెళ్ళంటే లేదా అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు అంటే చాలా ప్రేమ. వారికి కోరిన కోరికలను తీర్చడంలో ముందుంటాడు. అంతేకాకుండా వరతర్పణైన చాలామంది ఉన్నారు ఆయనకి అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు. వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు మంచి వరులను వెతుకుతూ ఉండేవాడు. పెళ్లి కావాల్సినటువంటి పిల్లలందరికీ కూడా వరులను వెతుకుతూ ఆ వరులతో మంచి వరులతో వివాహం చేయిస్తూ వాళ్ళకి తృప్తిని కలిగిస్తూ వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తూ వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటాడు. అందరినీ ప్రేమగా చూసుకునే వదాన్యుడైనటువంటి ఆ వసుదేవుడు క్షేమమే కదా అని ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. కచ్చిత్ కురూణాం పరమస్సుహృన్నః భామస్స ఆస్తే సుఖమంగ శౌరి యో వై స్వసృణాం పితృవద్ దదాతి వరాన్ వరాన్ వదాన్యో వరతర్పణేన అని. వసుదేవుడు మాత్రమే కాదు, బలరామకృష్ణులు మాత్రమే కాదు, శ్రీకృష్ణుడు యొక్క పుత్రుల్లో కొంతమంది ప్రధానులు ఉన్నారు. వాళ్ళందరూ సుఖమే కదా అని పైన క్రమక్రమంగా అడుగుతున్నాడు. కచ్చిద్వరూథాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖమంగవీరః యం రుక్మిణీ భగవతోభిలేభే ఆరాధ్య విప్రాన్ స్మరమాది సర్గే అని. కచ్చిద్ వరూథాధిపతి యదూనాం, యదూనాం యాదవుల యొక్క వరూథాధిపతి సేనాపతి అయినటువంటి ప్రద్యుమ్న, ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు, శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి జన్మించినటువంటి వాడు. ఈయన ఆస్తే సుఖం అంగ వీర, వీరుడు ఆయన సుఖంగానే ఉన్నాడు కదా. కచ్చిద్ వరూథాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖం అంగ వీర. ఆయనేమీ సామాన్యంగా పుట్టినటువంటి వాడు కాదు. లక్ష్మీదేవి యొక్క అంశావతారమైనటువంటి రుక్మిణీదేవికి పుట్టినటువంటి వాడు. రుక్మిణీదేవికి లక్ష్మీదేవి యొక్క అవతారానికి పుట్టినటువంటి వాడు కాబట్టి ఈయన సహజంగానే మన్మథుడితో సమానమైనటువంటి వాడు. సమానమైనటువంటి వాడు మాత్రమే కాదు, మన్మథుడే అవతరించిన వాడు. మన్మథుడే ప్రద్యుమ్నుడిగా అవతరించాడు. అలాంటి మన్మథుణ్ణి ప్రద్యుమ్నుడిగా అవతరించవలసినటువంటి సందర్భంలో యం రుక్మిణి భగవతః అభిలేభే ఆరాధ్య విప్రాన్, బ్రాహ్మణోత్తములను ఆరాధించి బ్రాహ్మణోత్తముల యొక్క అనుగ్రహంతో పూజనీయులైనటువంటి బ్రాహ్మణులను పూజించి ఆవిడ గత జన్మలో మన్మథుడుగా ఉన్నటువంటి ఈ ప్రద్యుమ్నుణ్ణి తన కొడుకుగా కన్నది. అలాంటి మన్మథావతారమైనటువంటి లక్ష్మీదేవికి అవతార రూపమైనటువంటి రుక్మిణీదేవికి జన్మించినటువంటి ప్రద్యుమ్నుడు కుశలమే కదా. ఆయన కేవలం మన్మథుడు మాత్రమే కాడు, ఆయన మంచి వీరుడు. వీరుడు మాత్రమే కాదు, యాదవులకు సేనాపతి కూడా అని ఈ శ్లోకంలో విదురుడు అడుగుతున్నాడు ప్రద్యుమ్నుడి యొక్క కుశల వార్తను గురించి. కచ్చిద్ వరూథాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖమంగ వీర యం రుక్మిణీ భగవతోభిలేభే ఆరాధ్య విప్రాన్ స్మరమాది సర్గే అని. ఇంతేకాదు, కంసుడి యొక్క తండ్రి గారు ఉగ్రసేనుడు అని ఆయన ఉన్నాడు, చాలా పెద్ద ఆయన కుశలంగానే ఉన్నాడు కదా అని పై శ్లోకంలో అడుగుతున్నాడు. కచ్చిత్ సుఖం సాత్వత వృష్ణి భోజ దాశార్హకాణాం అధిపస్స ఆస్తే యమభ్యషించ ఛతపత్రనేత్ర నృపాసనాశాం పరిహృత్య దూరాత్ అని. కచ్చిత్ సుఖం, ఆ ఉగ్రసేన మహారాజు గారు సుఖంగానే ఉన్నాడు కదా. ఆ ఉగ్రసేన మహారాజు గారు కేవలం ఆ ద్వారకా పట్టణానికి రాజు, కేవలం కొంతమందికి రాజు అని కాదు, 7 వంశాల వాళ్ళు ఉన్నారు మహావీరులు, వాళ్ళందరికీ రాజుగారు ఆయన. సాత్వతులు, వృష్ణులు, భోజులు, దాశార్హులు, అంధకులు అనే తీరులో 7 ఉన్నారు. ఆ 7 జాతుల వారికి, 7 కులాల వారికి ఈయన రాజుగారు. సాత్వత వృష్ణి భోజ దాశార్హకాణాం అధిప సహ కుశలమాస్తే సుఖమాస్తే కచ్చిత్. అలాంటి మహారాజు గారు సుఖంగానే ఉన్నాడు కదా. ఆయన గురించి చెప్పుకోవాలి అంటే 2 విషయాలు చెప్పుకోవాలి. పాపం ఉగ్రసేనుడు చాలా మంచివాడైనా, కానీ వీళ్ళ అబ్బాయి కంసుడు మాత్రం పరమ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడైనటువంటి కంసుడు కొడుకు
తండ్రి గారిని సింహాసనం మీద కూర్చోనివ్వకుండా పక్కకు తోసేసి తానే రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. తానే రాజుగా సింహాసనం మీద కంసుడు కూర్చునుంటే ఈ ఉగ్రసేనుడు భయపడి వీడేమన్నా ప్రాణాలు కూడా తీసేస్తాడేమో సింహాసనం మీద మోజుకొద్దీ అనే భయంతో సింహాసనానికి దూరంగా ప్రాణాలను రక్షించుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు? కంసుడి యొక్క వధ జరగటానికి ముందు. కంసవధ జరిగిపోయిన తరువాత యమభ్యషించత్ శతపత్ర నేత్ర, 100 రేకుల తామర పువ్వుల లాంటి అందమైన కళ్ళు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు కంసవధ జరిగిన తరువాత 12 ఏళ్ల చిన్న పిల్లవాడు ఈ ఉగ్రసేన మహారాజు గారిని పిలుచుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వే రాజువి అని పట్టాభిషేకం చేశాడు. యమభ్యషించత్, ఆయన్ని పట్టాభిషేకం చేసి రాజుని చేశాడు. అంతవరకు పాపం నృపాసనాశాం పరిహృత్య దూరాత్ స్థితం, నృపాసనం సింహాసనం మీద ఉండేటువంటి ఆశను పరిహృత్య చంపేసుకుని, వద్దు ఈ సింహాసనం మీద ఆశపడితే ప్రాణాలే మిగలకపోయే ప్రమాదం ఉంది అని భయపడి దూరంగా ఉన్నటువంటి ఆ ఉగ్రసేనుణ్ణి ఈ శ్రీకృష్ణుడు, శతపత్ర నేత్రుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు, అందరినీ చల్లగా చూసేటువంటి శ్రీకృష్ణుడు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజును చేశాడు. అదేమంత గొప్పగా చెప్పుకోవాలి? కొడుకు సింహాసనాన్ని లాగేసుకుంటే కొడుకు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి గారిని మళ్ళీ కూర్చోబెట్టడం అనేది ఏమి గొప్ప అంటే దానికి కూడా సమాధానాన్ని ఇందులో ఉంచే చెప్పాడు. కంసుణ్ణి ఎవరు సంహరించారు? కంసుణ్ణి సంహరించింది శ్రీకృష్ణుడు. కాబట్టి బలవంతుడైన కంసుణ్ణి సంహరించిన వాడు, ఆయన బలవంతుడు కాబట్టి ఆయన సింహాసనంలో కూర్చోవటానికి వాస్తవానికి బలవంత న్యాయం ప్రకారం అర్హుడు. శ్రీకృష్ణుడిది సింహాసనం అవ్వాలి, ఎందుకంటే సింహాసనం మీద ఉండేటువంటి రాజుగారిని సంహరించగలిగిన బలాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆ బలాన్ని కానీ ఆ నృపాసనం మీద ఉండేటువంటి ఆశను కానీ ఏమాత్రం లెక్క చేయకుండా, నేను బలవంతుణ్ణి అని గర్వించకుండా, సింహాసనం మీద ఆశను చూపించకుండా, నృపాసనాశాం పరిహృత్య దూరాత్, ఎక్కడికో తోసేసి తాను రాజు కావాలి అనేటువంటి కోరికను పక్కన పెట్టి ఆయన ఉగ్రసేన మహారాజు గారినే సింహాసనం మీద కూర్చోపెట్టాడు. అది శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనము, ఆయన యొక్క ధర్మనిరతి. బలం ఉంది కదా అని రాజు అయిపోదామని అనుకోలేదు. రాజు కావలసిన వాడిని, ఇంతవరకు ప్రాణభయంతో దూరంగా ఉన్నవాడిని మళ్ళీ తిరిగి రాజుగా కూర్చోపెట్టాడు. అలా రాజుగా కూర్చున్నటువంటి ఈ ఉగ్రసేన మహారాజు గారు క్షేమమే కదా అని ఈ శ్లోకంలో విదురుడు అడుగుతున్నాడు. కచ్చిత్ సుఖం సాత్వత వృష్ణి భోజ దాశార్హకాణం అధిపస్స ఆస్తే యమభ్యషించత్ శతపత్ర నేత్ర నృపాసనాశాం పరిహృత్య దూరాత్ అని. ఉగ్రసేన మహారాజు గారు అయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడి యొక్క కొడుకు గురించి, సాంబహ అనేవాడి గురించి అడుగుతున్నాడు. కచ్చిద్ధరే సౌమ్య సుత సదృక్ష ఆస్తేగ్రణీ రథినాం సాధు సాంబః అసూతయం జాంబవతి వ్రతాఢ్య దేవం గుహం యోంబికయా ధృతోగ్రే అని. కచ్చిద్ధరే సౌమ్య సుత, ఆ శ్రీకృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడు క్షేమంగా ఉన్నాడు కదా. కచ్చిద్ధరే సౌమ్య సుత, ఆ శ్రీహరి యొక్క కొడుకు. ఈ కొడుకులో విశేషం, ఈయన గురించే ప్రత్యేకంగా ప్రస్తావించవలసినటువంటి అవసరం అనేది ఏంటి అంటే సదృక్ష, ఆయన శ్రీకృష్ణుడిని పోలి ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. వాస్తవానికి ప్రద్యుమ్నుడి కంటే సాంబుడికే అందగాడు అనేటువంటి పేరెక్కువ. ప్రద్యుమ్నుడి మన్మథుడు యొక్క అవతారమే అయినప్పటికీ ప్రద్యుమ్నుడి కంటే కూడా సాంబుడికి అందగాడు అనే పేరు ఉంది. దానికి కారణం ఇంతే అయి ఉండొచ్చు, శ్రీకృష్ణుడి పోలికలు ఈయనలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తండ్రి పోలికలు ఉన్నటువంటి ఆ సదృక్ష సాంబుడు. ఆస్తేగ్రణీ రథినాం, ఆయన కేవలం అందగాడు మాత్రమే కాదు, రథినాం అగ్రణీ, యుద్ధానికి ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటాడు, అందరికంటే ముందుంటాడు. అందులోనూ రథులలో మహావీరులలో శ్రేష్ఠుడుగా ఉన్నాడు. అటువంటి సాంబుడు సాధు సాంబ కచ్చిత్, ఆ సాంబుడు
క్షేమంగా ఉన్నాడు కదా, బాగానే ఉన్నాడు కదా. ఈ సాంబుడు యొక్క జన్మ వృత్తాంతం అనేది ఎలా ఉంది అంటే, అసూతయం జాంబవతి వ్రతాఢ్య. ఈయన జాంబవతి యొక్క కొడుకు. జాంబవతి మనకు తెలిసిన ఆవిడే కదా. ఆ జాంబవంతుడి యొక్క కూతురు ఆవిడ యొక్క కొడుకు ఈయన జాంబవతి. ఈవిడ వ్రతాఢ్య, వ్రతాలు చేసుకుని చాలా ఉపవాసాలు నియమాలు వీటన్నిటినీ కూడా పాటించి ఈయన్ని కొడుగ్గా కంది. ఈ సాంబుడు అనేటువంటి ఆయన దేవం గుహం యోంబికయా ధృతోగ్రే, గుహుడి యొక్క అంశావతారం, అంటే కుమారస్వామి యొక్క అంశావతారం లేదా కుమారస్వామి యొక్క అనుగ్రహం వలన జన్మించినవాడు. ఇంతకుముందు పార్వతీదేవి ఈ కుమారస్వామిని గర్భంలో ధరించింది, మొత్తం ధరించలేకపోయింది ఆవిడ. కానీ ఆ కుమారస్వామి యొక్క అంశావతారాన్ని మాత్రం ఈ జాంబవతి వ్రతాలతోనూ నియమాలతోనూ చాలా కష్టపడి గర్భంలో ధరించి జన్మనిచ్చింది అతనికి. దేవం గుహం యహ అంబికయా ధృతోగ్రే. ఇంతకుముందు ఆ పార్వతీ అమ్మవారి కడుపున పుట్టిన లాంటి ఆ కుమారస్వామి తన యొక్క అంశావతారంగా జాంబవతి గర్భాన ఇక్కడ పుట్టుకొచ్చాడు. కుమారస్వామికి సహజంగానే చాలా అందగాడు అని పేరుంది కాబట్టి ఈయన సాంబుడు అనేటువంటి ఆయన అందంగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. దానికి తోడు కృష్ణుడితో పోలికలు ఎక్కువగా ఉన్నవాడు కాబట్టి అందంగా ఉన్నాడు. అలాంటి కృష్ణుడి పోలికలు, కుమారస్వామి యొక్క అంశావతారం, జాంబవతీదేవి యొక్క వ్రతాలకు ఫలితంగా పుట్టినటువంటి వాడు అయినటువంటి మహావీరుడు, రథులలో ఉత్తముడు అయినటువంటి సాంబుడు క్షేమమే కదా అని కచ్చిద్ధరే సౌమ్య సుత సదృక్ష ఆస్తేగ్రణీ రథినాం సాధు సాంబ అసూతయం జాంబవతి వ్రతాఢ్య దేవంగుహం యోంబికయా ధృతోగ్రే అనే శ్లోకంలో విదురుడు అడుగుతున్నాడు. ఈయన మాత్రమే కాదు, శ్రీకృష్ణుడికి తమ్ముడు వరుస అయ్యేటువంటి సాత్యకి ఎలా ఉన్నాడు అని కూడా అడగాలి. క్షేమం సకచ్చిద్ యుయుధాన ఆస్తే యః ఫాల్గునాల్ లబ్ధ ధనూరహస్య లేభేంజసా అధోక్షజ సేవయైవ గతిం తదీయాం యతిభిర్దురాపాం అని సాత్యకి గురించి ఈ శ్లోకంలో ప్రశ్నిస్తున్నాడు. క్షేమం సకచ్చిద్ యుయుధాన ఆస్తే, యుయుధాన అనేటువంటి పేరు కలిగినటువంటి సాత్యకి క్షేమంగానే ఉన్నాడు కదా. క్షేమం సకచ్చిత్ యుయుధాన ఆస్తే. ఈ సాత్యకి మహావీరుడు అనే పేరుంది. ఈ సాత్యకి పాండవులతోనూ కౌరవులతోనూ కలిసి ద్రోణాచార్యుల వారి దగ్గర కొంత విద్యాభ్యాసం చేశాడు. దుర్యోధనుడికి బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకడు ఈ సాత్యకి. దీనికి తోడు ఈయన పాండవులకు కూడా చాలా మంచి స్నేహితుడు. ఆ పాండవులలో కూడా అర్జునుడికి ఇంకా మంచి స్నేహితుడు. ఆ అర్జునుడికి ఎంత స్నేహితుడు అంటే యః ఫాల్గునాత్ లబ్ధ ధనూరహస్య, ధనుర్విద్యలో తనకు మాత్రమే తెలిసినటువంటి అనేక రహస్యాలను అర్జునుడు ఈ సాత్యకి ఉపదేశం చేశాడు. ఉపదేశం అని అనుకోకపోయినా ఆయనకు బోధించాడు, ఆయనకు చెప్పాడు. ధనుర్విద్యలో అర్జునుడికి తెలిసిన రహస్యాలు ఇంకెవరికీ తెలియవు అనే ప్రసిద్ధి ఉంది కదా. అలాంటి అర్జునుడు తన స్నేహితుడైనటువంటి సాత్యకి, తనకు అత్యంత ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడికి దగ్గరవాడైనటువంటి సాత్యకి ఎన్నో ధనుర్విద్యా రహస్యాలను చెప్పాడు. అలా అర్జునుడి దగ్గర నుంచి ధనుర్విద్యా రహస్యాలని సాధించినటువంటి వాడు ఈ సాత్యకి. మహాభారత యుద్ధంలో చివరి వరకు నిలవగలిగినటువంటి వాడు, చివరి వరకు నిలిచి మరణించకుండా ప్రాణాలను నిలుపుకోగలిగిన మహావీరుడైన ఈయన సుఖంగానే ఉన్నాడు కదా అని ప్రశ్న. యః ఫాల్గునాత్ లబ్ధ ధను రహస్య అనేటువంటి భాగంలో కేవలం అర్జునుడి నుంచి ధనుర్విద్యను మాత్రమే గ్రహించే సాధారణుడు కాడు ఈయన. లేభే అంజసా అధోక్షజ సేవయైవ గతిం తదీయాం. ఈయన ఎప్పుడు అధోక్షజ సేవయా, శ్రీకృష్ణుని సేవించుకుంటూ ఆయనతోనే ఉంటూ ఆయన పట్ల గౌరవంగాను భక్తిగాను నడుచుకుంటూ ఆయనకు సేవ చేసుకుంటూ ఆయన యొక్క అనుగ్రహం ద్వారా ఆయన గతిని, ఆయన యొక్క తత్వాన్ని
తెలుసుకున్నాడు. లేభే అంజస, అంజస చాలా ఖచ్చితంగా తెలుసుకున్నాడు, సరిగ్గా తెలుసుకున్నాడు. అధోక్షజ సేవయైవ గతిం తదీయాం లేభే. ఆ శ్రీకృష్ణుడి తాలూకు తత్వజ్ఞానం, ఆయన అనుగ్రహం ద్వారా పొందవలసినటువంటి ఆ జ్ఞానం యతిభిర్దురాపాం, యతిభి నిరంతరం ప్రయత్నం చేసేటువంటి మహాసాధకులు కూడా దురాపాం చాలా కష్టపడి సాధించవలసినటువంటి జ్ఞానం అది. అలాంటి కష్టమైనటువంటి జ్ఞానాన్ని ఆ శ్రీకృష్ణుడితో ఉంటూ, ఆయనతో కూడా ఉంటూ, ఆయనకు సేవను చేసుకుంటూ, ఆయన అనుగ్రహం ద్వారా ఈయన పొందాడు. అలాంటి ఒకవైపు తత్వజ్ఞాని, మరొక వైపు మహాధనుర్విద్యా విశారదుడు, ఒకవైపు శ్రీకృష్ణుడికి ప్రియుడు, మరొక వైపు అర్జునుడికి ప్రియుడు, ఒకవైపు కౌరవులకి, మరొక వైపు పాండవులకి, అందరికీ ప్రియుడైనటువంటి ఆ మహావీరుడైనటువంటి సాత్యకి క్షేమమే కదా అని ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. క్షేమం సకచ్చిద్యుధాన ఆస్తే యః ఫాల్గుణాల్ లబ్ధ ధనూరహస్య లేభేంజసా అధోక్షజ సేవయైవ గతిం తదీయాం యతిభిర్దురాపాం అని. వీరందరూ కాదు, ఆ ఊళ్ళో ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు, మహాభక్తుడున్నాడు, పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన క్షేమంగా ఉన్నాడు కదా అని పై శ్లోకంలో అడుగుతున్నాడు. కచ్చిద్బుధ స్వస్త్యనమీవ ఆస్తే శ్వఫల్కపుత్రో భగవత్ ప్రపన్న యః కృష్ణ పాదాంకిత మార్గపాంసు శ్వచేష్టత ప్రేమ విభిన్న ధైర్య అని. ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, అక్రూరుడు అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి శ్వఫల్కుడు అనేటువంటి మహానుభావుడి యొక్క కొడుకు. ఆయన స్వస్తి చక్కగానే ఉన్నాడు కదా, క్షేమంగానే ఉన్నాడు కదా. కచ్చిత్ బుధ, ఆయన మంచి పండితుడు, శ్రీకృష్ణుడికి వరుసకేదో బాబాయి వరుస అవుతాడు అని అంటారు, కానీ దానికంటే కూడా మంచి పండితుడు ఆయన. కచ్చిత్ బుధ స్వస్తి, ఆయన చక్కగానే ఉన్నాడు కదా. అనమీవ అంటే పాప సంస్పర్శ లేనటువంటి వాడు, పాపక్రియల జోలికి పోడు ఆయన, చాలా పుణ్యాత్ముడు. ఆయన పాపాల జోలికి పోకపోవటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి శ్వఫల్క పుత్ర, ఆయన తండ్రి గారు శ్వఫల్కుడు అనే పేరుతో చాలా పెద్ద తపస్వి కింద లెక్కలో ఉన్నాడు. ఆ శ్వఫల్కుడికి ఎంతో కాలం తపస్సు చేస్తే గాంధిని అనేటువంటి భార్యకు కొడుకుగా పుట్టినటువంటి వాడు. చాలా కాలం తపస్సుకు కానీ ఈయన కలగలేదు. అలాంటి తపస్వి అయినటువంటి శ్వఫల్కుడికి పుట్టినటువంటి మహానుభావుడు సహజంగానే పాపాల జోలికి పోడు, పుణ్యాత్మకుడుగానే ఉంటాడు అనేది ఉండనే ఉంది. దీనికి తోడు భగవత్ ప్రపన్న, భగవంతుడి మీద ఎనలేని భక్తి ప్రపత్తి అనేది ఈయనకు ఉంది. భగవంతుడికి సర్వము సమర్పించుకున్నటువంటి వాళ్లలో ఈయన కూడా ఒకడు. కొద్దిపాటి తేడాతో, 100% అని చెప్పలేము, కొద్దిపాటి తక్కువ ఎక్కువ తక్కువలతో ఈయన భగవంతుడికి ప్రపత్తిని పొందినవాడు, భగవంతుడి మీద భక్తిని అందుకున్నటువంటి వాడు. అందువల్ల పాపక్రియల జోలికి సహజంగానే పోడు. తండ్రి గారి యొక్క ప్రభావం వలన కొంత, భగవద్భక్తి యొక్క ప్రభావం వలన కొంత పాపాల జోలికి పోడు. దీనికి తోడు ఈయన పాండిత్యం సరే సరి. ఈ మూడు కారణాల వలన ఈయన అనమీవ అంటే పాపాలు లేనటువంటి వాడు, పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడు స్వస్తి మంగళంగానే ఉన్నాడు కదా, సుఖంగానే ఉన్నాడు కదా. ఏమి అక్రూరుడు గురించి అంతగా అడుగుతున్నావు? అక్రూరుడేమి ప్రస్తుతం సీన్లో లేడు. ఆయన రిటైర్డ్ లైఫ్ను గడుపుతున్నాడు. కొంతకాలం పాటు ఏదో మంత్రిగా ఆయన పనులు చేశాడు, కానీ ప్రస్తుతం అనుష్ఠానం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకుని ఎప్పుడూ అనుష్ఠానంలోనే కూర్చునున్నాడు. వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉన్నాడు. అలాంటి వాడిని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఇందాక అడిగిన వాళ్ళందరూ కూడా దగ్గరగా శ్రీకృష్ణుడు కొడుకులో, తండ్రో, మేనమామ తండ్రులో ఇలాగే దగ్గర వాళ్ళు కదా. ఈ అక్రూరుణ్ణి ప్రత్యేకించి ఎందుకు అడుగుతున్నావు అని అడిగితే, కాదు, అసలు ద్వారకలో అడగవలసిందే అక్రూరుడి గురించి ప్రధానంగా అడగాలి. ఎందుకంటే భక్తులలో ఆయన చాలా శ్రేష్ఠుడు లెక్క. భక్తిలో ఆయన మొత్తాన్ని అందుకుని ఉండకపోయి ఉండవచ్చు, కానీ భక్తులలో మాత్రం చాలా శ్రేష్ఠుడు ఆయన. ఎందుకంటే యః కృష్ణ పాదాంకిత మార్గ పాంసుషు అచేష్టత ప్రేమ విభిన్న ధైర్య.
శ్రీకృష్ణుడు కాస్త ధూళిగా ఉండేటువంటి మార్గంలో నడిచాడు. ఒక సందర్భంలో ఆ నడిచినప్పుడు ఆయన అడుగులు ఆ ధూళి మీద పడ్డాయి. మట్టి కాస్త వదులుగా ఉన్న చోట్ల ఎవరైనా నడిస్తే అడుగులు పడతాయి కదా, అలా అడుగులు పడిన చోటు చూసి ఈ అక్రూరుడు అనేటువంటి మహానుభావుడికి భక్తి పారవశ్యం పొంగుకొచ్చి ప్రేమ విభిన్న ధైర్య, ఆ ప్రేమ రూపమైనటువంటి భక్తితో తనలోని ధైర్యాన్ని కోల్పోయాడు. తాను పెద్ద స్థాయిలో ఉన్నాడు అని, పెద్ద వయసువాడు అని, అనుష్ఠాత అని, తపస్వి అని, పెద్ద వంశంలో పుట్టినవాడు అని ఇవన్నీ మర్చిపోయాడు. తనలో ఉండేటువంటి ధైర్యాన్ని మొత్తం కోల్పోయి ఆ అడుగుల మీద ఉండేటువంటి ప్రేమతో ఏం చేస్తున్నానో తెలియక, ఒళ్ళు తెలియక ఆ అడుగుల మీద పొర్లాడాడు. ఆ శ్రీకృష్ణ పాదాంకితమైనటువంటి ఆ ధూళి మీద, శ్రీకృష్ణుడి యొక్క అడుగులతో కూడినటువంటి ఆ ధూళి మీద ఈయన పొరలాడాడు. ఎందుకు పొరలాడాడు అంటే, ఆ శ్రీకృష్ణుడి పాద ధూళి నా ఒళ్ళంతా అంటాలి, ఆయన యొక్క అడుగుల చిహ్నాలు నా ఒంటి మీద నిలిచిపోవాలి అనే కోరికతో ధైర్యాన్ని సడలించుకుని, కాస్త బింకం అనేది ఉంటుంది కదా, సహజంగా రాజకుటుంబీకుడు, రాజోద్యోగి కూడాను ఈయన, అలాంటి వాడు కూడా అన్నీ వదిలిపెట్టేసి ప్రేమ విభిన్న ధైర్య అన్నీ విడిచిపెట్టి ఆ శ్రీకృష్ణ పాదాంకితాల మీద అలా పడిపోయి దొర్లాడు. అంత మహా భక్తాగ్రేసరుడు ఈయన. కాబట్టి ఆయన గురించి అడిగి తీరాలి. కేవలం పండితుడు మాత్రమే కాదు, కేవలం పెద్ద గొప్ప తపస్వి అయినటువంటి తండ్రి గారు కొడుకు మాత్రమే కాదు, భక్తిని కేవలం మనసులో కలిగి ఉన్నవాడు మాత్రమే కాదు, చేతలలో కూడా భక్తిని చూపించేటువంటి వాడు, నిరంతర భక్తిని సాధించటానికి ప్రయత్నం చేసుకునేటువంటి వాడు, ఇటువంటి మహానుభావుడు కాబట్టే ఆయన గురించి అడుగుతున్నాను. ఆయన స్వస్తి చక్కగానే ఉన్నాడు కదా అని ఈ శ్లోకంలో విదురుల వారు అడుగుతున్నారు. కచ్చిద్బుధ స్వస్తి అనమైవ ఆస్తే శ్వఫల్కపుత్రో భగవత్ ప్రపన్న యః కృష్ణ పాదాంకిత మార్గ పాంసు శ్వచేష్టత ప్రేమ విభిన్న ధైర్య అని. ఈ శ్లోకం తర్వాత దేవకీ దేవి గురించిన కుశల వార్తను అడుగుతున్నాడు విదురుడు. కానీ ఆ దేవకీదేవి దగ్గరికి వెళ్ళిపోవటం కంటే అక్రూరుడు యొక్క భక్తి, ఆ భక్తి తాలూకు చేష్ట అనేది ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోవటమే బెటర్ అనిపిస్తోంది. తన యొక్క ఒళ్ళు మరిచిపోయి ఆ శ్రీకృష్ణుడు యొక్క పాదాలను కూడా కాదు, పాదముద్రలను చూసి ఆ పాదముద్రల మీద పొరలాడినటువంటి ఈ అక్రూరుడు మనకు ఏమి నేర్పుతున్నాడు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తే మంచిదేమో అని అనిపిస్తోంది. భగవద్భక్తిని పెంచుకోవటం, దానికి తగ్గట్లుగా లోపల పాండిత్యాన్ని లేదా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేది ఒక ఎత్తు అయితే, ఆ భగవంతుణ్ణి చూసినప్పుడు, భగవంతుడి తాలూకు చిహ్నాలను చూసినప్పుడు ఒళ్ళు మరిచిపోయి వ్యవహరించటం, ఒంటి మీద ధ్యాస లేకుండా ఉండటం, తన ఒంటికి ఆ భక్తి ఇంకా అంటాలి అని ఆరాటపడటం అనేది గనక అక్రూరుడిలో గుణం అయితే, ఆ గుణాన్ని మనము కూడా అందుకోవాలి అనే శ్రీశుకుల వారికి, వేదవ్యాస మహర్షి గారికి అభిప్రాయం ఉన్నట్లుగా తోస్తోంది. అందుకనే ప్రత్యేకించి అక్రూరుడి గురించి కొంచెం ఎక్కువ స్థాయిలో అడిగినట్లు తోస్తోంది. మిగతా మహానుభావులు కూడా తక్కువ వాళ్ళేమి కారు. సాంబుడు కానీ, లేకపోతే సాత్యకి కానీ, లేదా ప్రద్యుమ్నుడు కానీ, ఎవరికి ఉండేటువంటి విశేషాలు వాళ్ళకు ఉన్నాయి. సాత్యకి గారికి ఉండేటువంటి తత్వజ్ఞానం అది కూడా విశేషంగానే ఉంది. ఈ విశేషాలన్నిటితోనూ కలిపితే అక్రూరుడి యొక్క విశేషం మరింత ఎక్కువగా ఉన్నట్టు తప్పకుండా కనిపిస్తోంది. కాబట్టి అక్రూరుడి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నట్లుగా ఈ సందర్భంగా మనం అనుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరచటం అనేది మనలాంటి వాళ్ళకి భక్తి మీద కొత్త ఆలోచన, ఆ నిరంతర భగవద్భక్తి ద్వారా రావలసినటువంటి ప్రయోజనం, శారీరకమైనటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం మీద కొత్త ఆలోచన, ఇవన్నీ కూడా దీని ద్వారా తెలుసుకోవలసిందిగా సూచన అందుతోందేమో అని అనిపిస్తోంది. కాబట్టి ఆ సూచనను, అలాంటి సూచనలను గట్టిగా అందుకుంటూ, ప్రత్యేకించి విదురుడు కేవలం ఎవరి గురించి అడిగినా సరే
వాళ్ళు శ్రీకృష్ణుడితో ఎలా సంబంధం ఉన్నవాళ్ళు, ఏ సంబంధంతో శ్రీకృష్ణుడికి వాళ్ళకి ఈ బంధుత్వం అనేది ఏర్పడింది అని చెప్తూ వస్తున్నాడు. ఆయన కూడా భగవంతుడి దృష్టి నుంచే అన్నీ చూస్తున్నాడు. అక్రూరుడు కూడా భగవంతుడి మీదే భక్తిని ఉంచుకున్నాడు. కాబట్టి ఇలాంటి భక్తాగ్రేసరుల యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడుద్దాము అని, మన జీవితాన్ని కూడా సార్థకం చేసుకుందాము అని మనం సంకల్పించుకుందాం. ఆ సంకల్పాన్ని నెరవేర్చవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రేపు శ్రీవారి గరుడ సేవ సందర్భంగా మన భాగవతాధ్యయనానికి సెలవు కార్యక్రమం ఉంది. కాబట్టి ఎల్లుండి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం ప్రథమాధ్యాయంలో 26వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః కచ్చిత్ పురాణౌ పురుషౌ స్వనాభ్య స్వనాభ్య పాద్మానువృత్యేహ కిలావతీర్ణౌ ఆసాత ఉర్వ్యాః కుశలం విధాయ కృతక్షణౌ కుశలం శూరగేః కచ్చిత్ కురూణాం పరమః సుహృన్నో భామస్స ఆస్తే సుఖమంగశౌరిః యో వై స్వసృణాం పితృవద్దదాతి వరాన్ వదాన్యో వరతర్పణేన కచ్చిద్వరూధాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖమంగవీరః యం రుక్మిణీ భగవతోభిలేభే ఆరాధ్య విప్రాన్ స్మరమాది సర్గే కచ్చిత్ సుఖం సాత్వత వృష్ణిభోజ దాశార్హకాణామధిపస్స ఆస్తే యమభ్యషించచ్చతపత్రనేత్రో నృపాసనాశాం పరిహృత్య దూరాత్ కచ్చిద్ధరే సౌమ్యసుతః సదృక్షః ఆస్తే గ్రణీరథినాం సాధు సాంబః అసూతయం జాంబవతీ వ్రతాఢ్యా దేవం గుహం యోంబికయా ధృతోగ్రే క్షేమం సకచ్చిద్యుయుధాన ఆస్తే యః ఫాల్గుణాల్లబ్ధధనూరహస్యః లేభేంజసాధోక్షజ సేవయైవ గతిం తదీయాం యతిభిర్దురాపాం కచ్చిద్బుధః స్వస్త్యనమీవ ఆస్తే శ్వఫల్కపుత్రో భగవత్ప్రపన్నః యః కృష్ణపాదాంకిత మార్గపాంసుషు
యః కృష్ణపాదాంకితమార్గపాంసుషు అచేష్టత ప్రేమ విభిన్న ధైర్యః అచేష్టత ప్రేమ విభిన్న ధైర్యః ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః ప్రథమాధ్యాయే శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.